ఈరోజు మనం ఒక అద్భుతమైనటువంటి టాపిక్ ని మనం మాట్లాడుకోబోతూ ఉన్నాం. దాని పేరే టైం మేనేజ్మెంట్. వాక్యవరుడు అకాడమీ. ఇక్కడ మనం ప్రతి ఒక్కరి కూడా జీవితంలో మనకు 5 పార్ట్లు ఉంటాయి, 5 భాగాలు ఉంటాయి. ఒకటి స్పిరిచువాలిటీ, రెండవది హెల్త్, మూడవది ఫ్యామిలీ, నాలుగవది మనకు వెల్త్, ఐదవది సోషల్ సేవ. ఈ 5 పార్ట్స్ ఎవరైతే కంప్లీట్ గా చేస్తారో, ఈ 5 పార్ట్స్ ఎవరైతే ఫుల్ఫిల్ చేస్తారో వారి జీవితం ధన్యమవుతుంది, వారి యొక్క మానవ జన్మ సఫలీకృతం అవుతుంది. మై ఫ్రెండ్స్, ఈ రోజు వచ్చేసి మనకు ప్రోగ్రామ్ పేరు వచ్చేసి టైం మేనేజ్మెంట్. టైం మేనేజ్మెంట్ వచ్చేసి మనకు చాలా ప్రధానమైనటువంటిది. ఎందుకనంటే ఈ ప్రపంచంలో భగవంతుడు అందరికీ సమానంగా ఇచ్చిండు అంటే అది కేవలం సమయం మాత్రమే మిత్రమా. ఎందుకు అనంటే చూడండి, ప్రతి ఒక్కరి కూడా మనకు సామాన్య మానవుడి నుంచి దేశాన్ని నేలే నేతకైనా, అదేవిధంగా ఒక అమితాబ్ బచ్చన్ నుంచి బిల్ గేట్స్ వరకైనా, ఒక సామాన్య మానవుడి నుంచి విజయానికైనా ప్రతి ఒక్కరికి కూడా భగవంతుడు సమానంగా ఇచ్చింది అంటే అది కేవలం సమయం మాత్రమే. మరి భగవంతుడు అందరికీ సరైనటువంటి సమయాన్ని ఇచ్చాడు, కానీ కొందరు మాత్రమే దీన్ని కరెక్ట్ గా యూటిలైజ్ చేసుకుంటున్నారు. మరి అందరికీ సమానమైనటువంటి సమయాన్ని భగవంతుడు ఇస్తే ఇందులో కొంతమంది ఏం చేస్తున్నారంటే దేశాన్ని ఏలుతున్నారు, దేశాన్ని పరిపాలిస్తున్నారు. కొంతమంది ఏం చేస్తున్నారంటే సామాన్య మానవులుగా ఉంటున్నారు, కొంతమంది ధనవంతులు అవుతున్నారు, కొంతమంది హీరోయిన్లు అవుతున్నారు, కొంతమంది పిచ్చగాళ్ళుగా ఉండిపోతున్నారు. ఏమిటి కారణం? ఒకే ఒక కారణం, ఒకే ఒక కారణం. ఏమిటి అంటే సమయ పాలన. భగవంతుడు మనకి ఇచ్చినటువంటి 24 గంటల సమయాన్ని ఎవరైతే కరెక్ట్ గా యూటిలైజ్ చేసుకుంటారో వారు మాత్రమే అనుకున్నటువంటి ఫలితాలు తీసుకురాగలుగుతారో, అటువంటి అద్భుతాలు చేయగలుగుతారు. కాబట్టి ఇక్కడ టైం మేనేజ్మెంట్ అనే బదులు మనం దీన్ని లైఫ్ మేనేజ్మెంట్ అని కూడా అనవచ్చు. ఎందుకనంటే మనకు టైం మేనేజ్మెంట్ అంటే టైం మనం మేనేజ్ చేయలేం. టైం అనేది తన పని తను చేసుకుంటూ వెళ్తుంటుంది, మన కోసం ఎక్కడ కూడా ఆగదు. దాన్ని మేనేజ్ చేయలేం. కొద్దిసేపు నువ్వు మెల్లగా నడువు, కొద్దిసేపు స్లోగా నడువు అంటే అది సాధ్యం కానటువంటిది. కాబట్టి దాన్ని మనం యూటిలైజ్ చేసుకోవాలి. అది ఎలాగో ప్రయాణం చేస్తూ ఉంటుంది, తన పని తను చేసుకుంటూ వెళ్తూ ఉంటుంది. కానీ మనం చేయాల్సిన పని ఏమిటి అంటే అది తన పని తాను చేస్తూ వెళ్ళినప్పుడు దాన్ని సక్రమంగా ఎలా యూటిలైజ్ చేసుకుంటాం అనే దాని మీద మన యొక్క సక్సెస్ ఆధారపడి ఉంటుంది, మన యొక్క ఫలితాలు ఆధారపడి ఉంటాయి. కాబట్టి దీన్ని లైఫ్ మేనేజ్మెంట్ అంటే పర్ఫెక్ట్ గా ఉంటుంది. కాబట్టి టైం ని యూటిలైజ్ చేసుకోవాలి. టైం మేనేజ్మెంట్ చేయలేము, చేయకూడదు కూడా. మేనేజ్మెంట్ అనేది రాంగ్ వర్డ్. కాబట్టి మనం చేయాల్సిన పని ఏంటంటే టైం ని యూటిలైజేషన్ చేసుకోవాలి. ఎందుకనంటే వీ కెన్ గెట్ బ్యాక్ ది మనీ ఇఫ్ వి లాస్, బట్ వీ కెన్ గెట్ ఈవెన్ సింగిల్ మినిట్ వి లాస్. ప్రపంచంలో జీవితంలో మనం ఎంత డబ్బు లాస్ అయినా కూడా ఆ డబ్బుని మళ్ళీ మనం తిరిగి సంపాదించుకోవచ్చు. కానీ మన జీవితం నుంచి ఒక నిమిషం కనుక, ఒక సెకండ్ కనుక జారిపోయింది అంటే దాన్ని తిరిగి తీసుకురాలి. ఎందుకనంటే మనకి 24 గంటల సమయంలో 1440 నిమిషాలు ఉంటాయి, దాంతో పాటుగా 86,400 సెకండ్స్ ఉంటాయి. మరి వీటిని మనం ఏ విధంగా యూటిలైజ్ చేసుకుంటున్నాం, సక్రమంగా ఎలా వాడుకుంటున్నాం అనే దాని మీదే మన యొక్క సక్సెస్ అంతా, మన జీవితం అంతా కూడా ఆధారపడదు. అందుకే చాలా మంది ఏమంటారంటే సక్సెస్ అవుతలేము అంటే సార్ నాకు లక్ లేదు సార్ అంటారు. లక్ ఈజ్ నాట్ ఇన్ యువర్ హ్యాండ్, కానీ టైం మాత్రం మన చేతుల్లో. లక్ మీద ఆధారపడలేదు మన జీవితం అంతా కూడా. మనం చేసే ఎఫర్ట్ మీద ఆధారపడి ఉంది, మనం వాడుకునే టైం మీద ఆధారపడి ఉంది, మనం యూటిలైజ్ చేసుకునే సమయం మీద ఆధారపడి ఉంది మన జీవితంలో సక్సెస్ అనేది. కాబట్టి మనం చేయాల్సిన పని ఏమిటి అంటే మనం టైం ని ఎలా వాడుకోవాలో మనకు క్లారిటీ ఉండాలి. ఈ ప్రపంచంలో దేన్నైనా రికవర్ చేసుకోవచ్చు, కానీ టైం ని రికవర్ చేసుకోలేము. ఎందుకనంటే ఒక మహానుభావుడు అంటారు ఏమిటి అంటే టైం ఎప్పుడైతే పాస్ అయిపోయిందో మన జీవితంలో నుంచి, ఒక రోజులో 24 గంటలు ఎప్పుడైతే మన చేజారిపోయాయో ఆ సమయం అనేది డెడ్ అయిపోయింది అంటారు. అంటే డెడ్ అయిపోయిన దాన్ని మనం తీసుకురాలేం. ఒక వ్యక్తి చనిపోయాడు అని అంటే ఆయన్ని మళ్ళీ మనం బ్రతికించలేం. అదే విధంగా మన చేతిలో ఉన్న సమయం కనుక ఎప్పుడైతే చేజారిపోతుందో, చేజారిపోయినటువంటి సమయాన్ని మనం మళ్ళీ తిరిగి తీసుకురాలేం. అంటే చనిపోయిన దాన్ని తీసుకురాలేము. అంత వాల్యుబుల్ మనకు ఉన్నటువంటి సమయం. భగవంతుడు ఇచ్చినటువంటి రోజుకి 24 గంటల సమయం అంత విలువైనటువంటిది.
దాని మీద ఎప్పుడైతే మనం బాగా అర్థం చేసుకోగలుగుతామో, దాని మీద ఎప్పుడైతే మనం బాగా ఫోకస్ చేయగలుగుతామో, ఎప్పుడైతే దాని మీద కాన్సన్ట్రేషన్ చేయగలుగుతామో, ఎప్పుడైతే దాన్ని సరిగ్గా వాడుకోగలుగుతామో, అప్పుడు మాత్రమే మనం బాగా రాణించగలుగుతాం, బాగా అద్భుతాలు చేయగలుగుతాం మై డియర్ ఫ్రెండ్స్ మన యొక్క లైఫ్. కాబట్టి ఇక్కడ చూడండి, టైం అనేది ఎలా ఉంది, మరి టైం ని మనం కరెక్ట్ గా యూటిలైజ్ చేస్తున్నామా లేదా అనేది మన చేతుల్లోనే దాగి ఉంది మై డియర్ ఫ్రెండ్స్, మన చేతుల్లోనే దాగి ఉంది. కాబట్టి మనం చేసే సమయం, మనం యూటిలైజ్ చేసుకునే సమయం ఏదైతే ఉందో, దాన్ని మనం ఎలా వాడుకుంటున్నాం చూడండి. కొంతమంది ఏం చేస్తున్నారంటే సమయాన్ని సరిగా యూటిలైజ్ చేసుకోవడం తెలియక, వాడుకోవడం తెలియక వాళ్ళ జీవితంలో చిందర వందరు వాళ్ళు ప్రతిసారి కూడా ఏం చేస్తారంటే ఉరుకులు పరుగుల జీవితాన్ని వాళ్ళు అనుభవిస్తూ ఉన్నారు. ఉరుకులు పరుగుల జీవితాన్ని వాళ్ళు అలా అనుభవం చేస్తూ ఉన్నారు. ఇంకొంతమంది ఏం చేస్తున్నారంటే ఎంతో స్ట్రెస్ గురవుతున్నారు. ఏ పని కూడా పర్ఫెక్ట్ గా చెయ్యరు, ఏ పని కూడా మనకు పూర్తి చేయరు. ఎప్పుడు కూడా వారు టెన్షన్ గా ఉంటారు, చిందరవందరగా ఉంటారు. వాళ్ళ ఇంట్లో చూసినా కూడా వాళ్ళ సామాన్లన్నీ చిందరవందరగా ఉంటాయి, వాళ్ళ ఆఫీసులో చూసినా చిందరవందరగానే ఉంటాయి, ఎక్కడ చూసినా చిందరవందరగానే ఉంటాయి. కానీ ఎప్పుడు ఇవన్నీ సెట్ అవుతాయంటే సమయం గురించి మనకు తెలిసినప్పుడు. కొంతమంది ఓవర్లోడ్ గా ఫీల్ అవుతుంటారు, కొంతమంది ఎప్పుడు కూడా దాన్ని బరువుగా భావిస్తూ ఉంటారు. ఎప్పుడంటే సమయం గురించి మనకు యూటిలైజేషన్ తెలియనప్పుడు మాత్రమే, సమయం యూటిలైజేషన్ తెలియనప్పుడు మాత్రమే. కాబట్టి వాట్ ఈజ్ యువర్ ప్రజెంట్ సిచ్యువేషన్? ఇప్పుడు మన యొక్క సిచ్యువేషన్ ఎలా ఉంది, మన యొక్క సమయం ఎలా ఉంది, మన సమయాన్ని ఎలా వాడుకుంటున్నాం మరి మనం? ఇప్పుడు ఇక్కడ ఎవరైతే జూమ్ లో ఇంతమంది ఉన్నారు, 27 మంది ఉన్నారు జూమ్ లో. ఆల్రెడీ మనకు యూట్యూబ్ లైవ్ లో కూడా దాదాపు ఒక 60 మంది వరకు ఉన్నారు. మరి ఇంతమంది ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా సమయాన్ని సరిగా యూటిలైజేషన్ చేసుకుంటున్నారా లేదా? ఇంతమంది భగవంతుచ్చినటువంటి రోజుకి 24 గంటల సమయాన్ని ఎలా వాడుకోగలుగుతున్నాం అనేది ఇప్పుడు మనము ఒక టెస్ట్ ద్వారా మనం నిరూపణ చేసుకుంటాం. మనం మై డియర్ ఫ్రెండ్స్, మీరు ప్రతి ఒక్కరు కూడా ఏం చేస్తారంటే మీరు నోట్బుక్ పెన్ తో రెడీగా ఉండండి. నోట్బుక్ ఓపెన్ చేయండి. ప్రతి ఒక్కరికి నోట్బుక్ ఓపెన్ చేయండి. అందరూ నోట్బుక్ ఓపెన్ చేయండి. ఇప్పుడు మనం ఆల్రెడీ ఈ యొక్క ఎగ్జామ్ ద్వారా మనం ఏం చేయబోతున్నామనంటే మనము సమయాన్ని వాడుకుంటున్నామా, సమయాన్ని దుర్వినియోగపరుస్తున్నామా అనేది మనకు అర్థమైపోతుంది. మరి ఇప్పుడు సమయాన్ని వాడుకున్న వాళ్ళం అవుతున్నామా, సమయాన్ని వేస్ట్ చేస్తున్నామా, ఎటువైపు ఉన్నాం మరి మనం? సమయాన్ని వేస్ట్ చేసే వాళ్ళ వైపు ఉన్నామా, సమయాన్ని వాడుకునే వాళ్ళ వైపు ఉన్నామా అనేది ఎవరో చెప్పాల్సిన అవసరం లేదు. ఈ రోజు మనందరికీ తెలిసిపోతుంది ఈ యొక్క ఎగ్జామినేషన్ ద్వారా. ఎస్, ఆర్ యూ రెడీ? ప్లీజ్ టైప్ ఇన్ చాట్ బాక్స్. రెడీ అయితే చాట్ బాక్స్ లో టైప్ చేయండి. అందరు కూడా పెన్ నోట్బుక్ తో రెడీ ఉంటే అందరూ కూడా టైప్ ఇన్ చాట్ బాక్స్. రెడీ? ఎస్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్, యూట్యూబ్ లో కూడా వాళ్ళు రెడీ అంటున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్, ఓకే. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే నోట్బుక్ తీసుకొని నేను మీకు కొన్ని క్వశ్చన్స్ ఇస్తాను, ఒక 10 క్వశ్చన్స్ ఇస్తాను. ఈ 10 క్వశ్చన్స్ ఏం చేయాలంటే మీరు రాయాలి. క్వశ్చన్ రాయాల్సిన అవసరం లేదు బట్టి ఫ్రెండ్స్, గుర్తుంచుకోండి. ఇక్కడ కొన్ని కండిషన్స్ ఉన్నాయి. మీరు ప్రశ్నను రాయాల్సిన అవసరం లేదు. నంబర్ 1 ప్రశ్న అయితే నంబర్ 1 వేయండి. నంబర్ 1 వేసి దాంట్లో మీరు ఏం చేస్తారంటే ఎస్ ఆర్ నో, లేకుంటే ఎస్ టైం అంటే సమ్ టైం. బాగా అర్థం చేసుకోండి. 10 ప్రశ్నలు ఇస్తాను మీకు. ఒక నంబర్ వేయాలి. ఫస్ట్ ప్రశ్న వేసినప్పుడు మొదటి నంబర్ వేయాలి. ఆ మొదటి నంబర్ పక్కకు మీరు ఆన్సర్ రాయాలి. ఏం ఆన్సర్ రాస్తారు? ఎస్ ఆర్ నో, లేకుంటే సమ్ టైం. ఈ మూటలో ఏదో ఒకటి రాయాలి. దానికి ఎంతెంత ఆన్సర్ ఇవ్వాలని కూడా నేను చెప్తాను మీకు. ఎస్, నంబర్ 1 ప్రశ్న వచ్చేసి ఏంటి అని అంటే, అనుకున్న వెంటనే నేను పని చేసేస్తాను. మై డియర్ ఫ్రెండ్స్, బాగా అర్థం చేసుకోండి. ఈ రోజు మన సమయాన్ని ఎలా వాడుకోబోతున్నాం, ఎలా ఇప్పటి వరకు వాడుకున్నాం, ఇక ముందు ఎలా వాడుకోవాలో మనకు క్లారిటీ వస్తుంది ఈ యొక్క ఎగ్జామినేషన్ ద్వారా. కాబట్టి మనలో ఉన్నటువంటి హ్యాబిట్ ఏమిటి, మన సమయాన్ని ఎలా వాడుకుంటున్నాం తెలుసుకోవాలంటే ఇక్కడ మనం చేయాల్సిన పని ఏమిటి అని అంటే, మొట్టమొదటి క్వశ్చన్ మీరు రాయండి. రాయాల్సిన అవసరం లేదు. ఒక నంబర్ వేసి దాని పక్కకు మీరు అయితే నేను చెప్తున్నాను క్వశ్చన్ అంటే, నేను ఏదైనా పని చేయాలనుకున్నాను అనుకోండి, అనుకున్న వెంటనే ఆ పని పూర్తి చేస్తాను అని అనుకుంటే ఎస్ అయితే ఎస్ రాయండి,
ఒక నంబర్ వేసి దాని పక్కకు ఎస్ అయితే ఎస్ రాయండి. లేదు సార్ నేను అనుకున్న వెంటనే పూర్తి చేయండి సార్, ఆ సగంలో చేసి వదిలేస్తాను సార్ అనుకుంటే నో రాయండి. లేదు సార్ నేను అప్పుడప్పుడు చేస్తాను సార్, అప్పుడప్పుడు మాత్రం చెయ్యను సార్ అనుకుంటే సమ్ టైమ్స్ అని రాయండి. అర్థమైంది అందరికి కూడా ఏం చేయాలి? నంబర్ 1 వేసేసి దాని పక్కకు నేను పని అనుకున్న వెంటనే చేసేస్తాను అని అనుకుంటే ఎస్ అయితే ఎస్ రాయండి. లేదు అనుకుంటే నో రాయండి. లేదు సార్ అప్పుడప్పుడు చేస్తాను సార్ అనుకుంటే సమ్ టైమ్స్ రాయండి. అలా 1 నంబర్ వేసి అది వేసుకున్నారు మీరు, అందరికి క్లారిటీ వచ్చేసింది. రైట్. నంబర్ సెకండ్ క్వశ్చన్ వచ్చేసి చూడండి. నంబర్ సెకండ్ క్వశ్చన్ వచ్చేసి ఏంటి అని అంటే, సార్ నేను ఏదైనా పని చేయాలనుకుంటే ఒక ప్లానింగ్ ప్రకారం చేస్తాను సార్. నేను ఏదో ఆదరబాదర చేయను సార్, నేను ఎలా పడితే అలా చేయను సార్, నేను ఒక ప్లానింగ్ ప్రకారం చేస్తాను సార్ ఏదని అనుకుంటే మాత్రం అని అనుకున్నట్లయితే ఎస్ అయితే ఎస్ రాయండి, నో అయితే నో రాయండి, సమ్ టైమ్స్ అయితే సమ్ టైమ్స్ అని రాయండి. క్లియర్? అర్థమవుతుంది అందరికి కూడా. నంబర్ సెకండ్ నంబర్ వేసేసి, సార్ నేను ఏ పని చేయాలనుకున్నా కూడా ఒక ప్లానింగ్ ప్రకారం చేస్తాను కానీ నేను ఎలా పడితే అలా చెయ్యను సార్ అనుకుంటట్లయితే మీరు ఎస్ అయితే ఎస్ రాయండి, నో అయితే నో రాయండి. లేదు సార్ అప్పుడప్పుడు చేస్తాను సార్, ఎప్పుడో ఇలా చేయలేదు సార్ నేను అనుకుంటే మీరు సమ్ టైమ్స్ అని రాయండి. బెటర్ ఫ్రెండ్స్, నంబర్ 1 క్వశ్చన్ దానికి రాస్తారు ఎస్ ఆర్ నో సమ్ టైమ్స్. నంబర్ 2 క్వశ్చన్ దానికి రాస్తారు ఎస్ ఆర్ నో సమ్ టైమ్స్. దాంతో పాటుగా నంబర్ 3 క్వశ్చన్ ఏంటి అంటే, సార్ నేను ప్లానింగ్ చేస్తే ఖచ్చితంగా పాటిస్తాను. నేను ఏదైనా పని చేసుకోవడానికి ఒక ప్రణాళిక వేస్తాను సార్, నేను దాని ముందే డిసైడ్ అయిపోతాను నేను పని చేయాలని చెప్పి, దాంతో పాటు ఒక ప్రణాళిక వేస్తాను, దానికి ఒక మంచి ప్రణాళిక వేసి దాని ప్రకారం చేస్తాను సార్ అని అనుకుంటే మై ఫ్రెండ్స్ ఎస్ అయితే ఎస్ రాయండి, నో అయితే నో రాయండి, అప్పుడప్పుడు చేస్తాను సార్ ఎప్పుడు కాదు సార్ అనుకుంటే సమ్ టైమ్స్ అని రాయండి. నంబర్ 1 కు ఆన్సర్ ఇవ్వండి, నంబర్ 2 కు ఆన్సర్ ఇవ్వండి, నంబర్ 3 కి కూడా ఆన్సర్ ఇవ్వండి. నంబర్ 3 కి ఆన్సర్ ఇవ్వండి. ఎస్ అందరు ఇస్తున్నారు కదా? రైట్. నంబర్ 4th క్వశ్చన్, ఏ పని చేసినా కూడా చివరి వరకు నేను ఆగను సార్. సార్ నేను ఏదైతే పని మొదలు పెడతానో, పని మొదలు పెడితే ఒక ప్రణాళిక ప్రకారం చేస్తాను, అదే విధంగా ఆ పని మొదలు పెడితే దాని అంతం చూసేంత వరకు కూడా నేను ఆగను సార్, దాన్ని పూర్తి చేస్తాను సార్ నేను అనుకున్నట్లయితే మీరు ఎస్ అయితే ఎస్ రాయండి, నో అయితే నో రాయండి. లేదు సార్ అప్పుడప్పుడు చేస్తాను అనుకుంటే సమ్ టైమ్స్ అంతే, ఏదైనా ఒకటే రాయాలి. నంబర్ 1 ప్రకారం పక్కకు ఒకటి రాయాలి, నంబర్ 2 ప్రకారం ఒకటి చేయాలి, 3 పక్కన ఒకటి రాయాలి, 4th పక్కన కూడా ఒకటి రాయాలి. ఏమిటది? ఎస్ లేకుంటే నో లేకుంటే సమ్ టైమ్స్ అంటూ నుంచి ఏదో ఒకటి రాయాలి మనం, గుర్తుండి. ఓకే క్లియర్? రైట్. నంబర్ 5th క్వశ్చన్, సార్ కొంతమంది చాట్ బాక్స్ లో రాస్తున్నారు ఎస్ ఆర్ నో అంటే. సార్ ఒక విషయం గుర్తుంచుకోండి, ఎవరైతే చాట్ బాక్స్ లో రాస్తే మీ యొక్క జాతకం, మీ యొక్క చరిత్ర అంతా కూడా ఉన్న అందరికి కూడా తెలిసిపోతుంది. బాగా అర్థం చేసుకోండి, బాగా గుర్తుంచుకోండి. చాట్ బాక్స్ లో రాయకూడదు. మీరు ఎటువైపు ఉన్నారు? సమయాన్ని బాగా వాడుకునే వాళ్ళ వైపు ఉన్నారా, లేకుంటే సమయాన్ని దుర్వినియోగం చేసే వాళ్ళ వైపు ఉన్నారా, అంటే వేస్ట్ చేసే సైడ్ ఉన్నారా అనేది తెలియాలంటే అది మనకు మాత్రమే తెలియాలి, మన అంతరాత్మకు మనకు మాత్రమే తెలియాలి. అప్పుడే మనం మార్చుకోగలుగుతాం పూర్తిగా. కాబట్టి మీరు చాట్ బాక్స్ లో దయచేసి రాయకూడదు. చాట్ బాక్స్ లో రాస్తే మీరు ఎటువైపు ఉన్నారనే విషయం ఈ జూమ్ లో ఉన్న వాళ్ళకు, అదే విధంగా యూట్యూబ్ లైవ్ లో ఉన్న వాళ్ళందరికీ కూడా తెలిసిపోతుంది. సార్ పర్వాలేదు సార్, నాకు తెలిస్తే ఏం పర్వాలేదు అనుకుంటే మాత్రం రాయండి. లేదు సార్ నేను ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు సార్, నేను ఎటువంటి పని మంచి బాలు ఉన్నా, నేను రామున్నా అనేది తెలియాలంటే మీరు మీ నోట్బుక్ లో రాసుకోండి, దయచేసి నోట్బుక్ లో రాసుకోండి. ఓకే రైట్. నంబర్ 5th వచ్చేసి మై డియర్ ఫ్రెండ్స్, సార్ నేను ఏదైనా పని అనుకుంటే నాకు మూడు ఉంటే చేస్తా సార్. అప్పుడప్పుడు నాకు అట్లా మూడు అనిపించదు సార్, నాకు బాగా ప్రశాంతంగా ఉన్నప్పుడు, నాకు చేయాలని ఒక అది ఆసక్తి ఉన్నప్పుడు మాత్రమే చేస్తా సార్, ఎప్పుడు చేయలేదు సార్ నేను పనిని అనుకుంటే మై డియర్ ఫ్రెండ్స్ ఎస్ అయితే ఎస్ రాయండి, నో అయితే నో రాయండి, అప్పుడప్పుడు అనుకుంటే సమ్ టైమ్స్ రాయండి. సమ్ టైమ్స్. క్లియర్ అందరికి కూడా క్లియర్? ఎస్. ఈ విధంగా మీరు 5 ప్రశ్నలకి 5 జవాబులు వేసుకున్నారు, పక్కన 5 జవాబులు వేసుకున్నారు. మరి రైట్. మరి 6వ ప్రశ్న వచ్చేసి సార్ ఇంట్రెస్ట్ లేకపోతే
నేను ఆ పనిని చేయలేను సార్. ఏ ఇంతకు ముందు 3 ఉంటేనే చేస్తా అనుకున్నాం. మళ్ళా తర్వాత నెక్స్ట్ క్వెషన్ ఏంటంటే ఇంట్రెస్ట్ లేకుంటే నా పనిని చేయలేను సార్. ఇంట్రెస్ట్ ఉన్నప్పుడే చేస్తా సార్ నేను అని అనుకుంటే మై డియర్ ఫ్రెండ్స్, ఎస్ అయితే ఎస్ రాయండి, నో అయితే నో రాయండి. అప్పుడప్పుడు అనుకుంటే సమ్ టైమ్స్ రాయండి. నంబర్ 7th క్వెషన్. నంబర్ 7th క్వెషన్ ఏంటి అని అంటే, సార్ నేను ఆ పనికి ఏదైనా డెడ్ లైన్ ఉంటే మాత్రమే చేయగలుగుతాను సార్. డెడ్ లైన్ అంటే ఏంది? అది మనకు అత్యవసరంగా ఉండాలి, లేకుంటే వేరే వాళ్ళ ఫోర్స్ ఉండాలి సార్, లేకుంటే వేరే వాళ్ళ వచ్చేసి మన మీద కూర్చోవాలి సార్, అయితేనే పని చేయగలుగుతున్నాను సార్. నేను మామూలుగా నా అంతటా నేను చేయలేకపోతున్నాను సార్, నా అంతటా నేను పూర్తి చేయలేకపోతున్నాను సార్ అనుకుంటే మై డియర్ ఫ్రెండ్స్, ఎస్ అయితే ఎస్ రాయండి, నో అయితే నో రాయండి. అప్పుడప్పుడు అయితే సమ్ టైమ్స్ రాయండి. ఎస్. నంబర్ 7th ఏంటండి? డెడ్ లైన్ ఉంటేనే చేయగలుగుతాను, ఎవరైనా ఫోర్స్ చేస్తేనే చేయగలుగుతాను, ఎవరైనా మన మీద కూర్చుంటేనే చేయగలుగుతాను, అది నాకు పీకల మీదకి వస్తేనే చేయగలుగుతాను, మామూలుగా అయితే చేయలేను అనుకుంటే ఎస్ అయితే ఎస్ రాయండి, నో అయితే నో రాయండి. అప్పుడప్పుడు అనుకుంటే సమ్ టైమ్స్ రాయండి. నంబర్ 8 క్వశ్చన్. సార్ నేను ప్రతి పనిని కూడా నేను అనుకున్న టైం ప్రకారం చేసేస్తాను సార్, ఎక్కడ కూడా నేను ఆపను సార్ అని అనిపిస్తే, ఆ అలవాటు కనుక మీలో ఉంటే, ఆ క్వాలిటీ కనుక మీలో ఉంటే, మీరు ఎస్ అయితే ఎస్ రాయండి, నో అయితే నో రాయండి. అప్పుడప్పుడు చేస్తాను సార్, ఎప్పుడైనా అట్లా చేయలేను సార్, నేను అప్పుడప్పుడు మాత్రం చేయగలుగుతాను సార్, ఎప్పుడు కూడా అలా చేయలేను అనుకుంటే మాత్రం మీరు సమ్ టైమ్స్ అని రాయండి. ఇలా మీరు ఆల్రెడీ ఇప్పుడు 8 ప్రశ్నలకు సమాధానాలు రాశారు. ఇంకా మిగిలింది మనకు 2 ప్రశ్నలు మాత్రమే. కాబట్టి 8వ క్వశ్చన్ ఏంటంటే, సార్ చాలా కారణాలు ఉన్నాయి సార్, అందుకే నేను అనుకున్న పనులు చేయలేకపోతున్నాను సార్. నాకు పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్ తెలియవు సార్, జూమ్ మీటింగ్ చేయాలంటే నాకు ఆల్రెడీ మాట్లాడడం చేత కాదు సార్, అదేవిధంగా నాకు పబ్లిక్ లోకి వెళ్ళి 10 మందిలో మాట్లాడడం చేత కాదు సార్, నేను అనుకుంటే ఇది చేయలేను సార్, అది బాగా చదువుకున్న వాళ్ళు చేయగలుగుతారు సార్, అదేవిధంగా ల్యాప్టాప్ ఉంటేనే చేయగలుగుతాం సార్, లేకుంటే మొబైల్ మంచి ఫోన్ ఉంటేనే చేయగలుగుతాం సార్, ఒక కెమెరా ఉంటేనే చేయగలుగుతాం సార్ అని ఏదైనా పని చేసేటప్పుడు మీకు కనుక ఇలాంటి అలవాట్లుంటే, సార్ నేను ఈ కారణాలు కనుక లేకుంటే నేను అద్భుతంగా మాట్లాడగలుగుతాను సార్, నేను మీకంటే చాలా బాగా మాట్లాడగలుగుతాను సార్ అనే హ్యాబిట్ కనుక మీకు ఉందామైతే ఎస్ అయితే ఎస్, నో అయితే నో రాయండి. అప్పుడప్పుడు అనుకుంటే సమ్ టైమ్స్. నంబర్ 9th క్వశ్చన్. కారణాలు వద్దు, కారణాలు చెప్పి ఈరోజు మనము వెనకబడిపోతున్నాం. ఇలాంటి కారణాలు చెప్తున్నట్లయితే ఎస్ అయితే ఎస్ రాయండి, నో అయితే నో రాయండి. అప్పుడప్పుడు అనుకుంటే సమ్ టైమ్స్ రాయండి. నంబర్ 10th క్వశ్చన్, లాస్ట్ బట్ నాట్ లీస్ట్. నంబర్ 10th వచ్చారంటే, ఇప్పుడు చేయకపోతే ఏం మునిగేదేముంది సార్, మళ్ళా చేసుకోవచ్చు కదా. ఇలాంటి హ్యాబిట్ కూడా ఉంటుంది. వీటన్నింటి వల్లే మన సమయాన్ని దుర్వినియోగం చేసుకుంటున్నాం, వీటన్నింటి వల్లే సమయాన్ని మనము చేజార్చుకుంటున్నాం. కాబట్టి నంబర్ 10th క్వశ్చన్ ఏంటంటే, సార్ ఇప్పుడు చేయాల్సిన అవసరం ఉంది సార్, ఇప్పుడు ఈ యొక్క బిజినెస్ చేయాల్సిన అవసరం ఉంది సార్, ఈ ఆఫర్స్ వాడుకోవాల్సిన అవసరం ఉంది సార్, ఈ ప్రమోషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది సార్, మళ్ళీ మెల్లగా చేసుకోవచ్చు కదా సార్. ఈ వేసవి కాలం సార్, బయటకు వెళ్ళాలంటే ఎండలు బాగుంటాయి సార్, వర్షాకాలం అయితే తడవాల్సిన అవసరం ఉంటుంది సార్, ఎండాకాలం అయితే ఏసీ కారు ఉంటే బాగుంటుంది సార్. ఫ్రెండ్స్, వీటి వల్లనే ఇప్పుడు చేయకపోతే మళ్ళీ మనం కాలం చల్లగిన తర్వాత చేసుకోవచ్చు, వర్షాలు పడిన తర్వాత చేసుకోవచ్చు అనే కనుక అలవాట్లు కనుక మీకుంటే మీరు ఎస్ అయితే ఎస్ రాయండి, నో అయితే నో రాయండి. లేదు సార్ అప్పుడప్పుడే ఇలా అనిపిస్తుంది సార్, ఎప్పుడు అనిపించదు సార్ అనుకుంటే సమ్ టైమ్స్ అని రాసుకోండి. ఇప్పుడు 10 ప్రశ్నలకు 10 సమాధానాలు రాసి పెట్టారు. మై డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మీరు రాసినటువంటి ఎగ్జామ్స్ యొక్క రిజల్ట్స్ తీసుకురాబోతున్నాం. మనం ఈ ఎగ్జామ్స్ ఎప్పుడైతే రిజల్ట్స్ తీసుకురాబోతున్నామో, ఈ రిజల్ట్స్ వచ్చిన తర్వాత అర్థమవుతుంది మీరు ఎటువైపు ఉన్నారు అనేది తెలుసుకునే ముందు మరి రిజల్ట్ తీసుకోవాలంటే మనం ఏం చేయాలంటే మై డియర్ ఫ్రెండ్స్, ముందు ఎవరైతే నంబర్ 1 ఏదైతే వేసుకున్నారో, నంబర్ 1 ఆన్సర్ అయితే ఇచ్చారో మీరు ఎస్ ఆర్ నో ఆర్ సమ్ టైమ్స్ ఇచ్చారో, నంబర్ 1 కు మీరు ఇవ్వాల్సినటువంటి నంబర్ మార్కులు ఏవైతే ఉన్నాయో ఎన్ని ఇవ్వాలంటే, నంబర్ 1 కు వచ్చేసి 10 మార్కులు. 10 మార్కులు రాసుకొని చేసి ప్రతి ఒక్కరు కూడా నంబర్ 1 పక్కన మీరు మార్కులు వేసుకోండి, 10 మార్కులు రాయండి. దేనికి 10 మార్కులు రాయాలి? ఎస్ అయితే 10 మార్కులు రాయండి,
బాగా అర్థం చేసుకోండి. ఇక్కడ ఆన్సర్స్ మీరు వినే ముందు ఎస్ అయితే 10 మార్కులు రాయాలి, నో అయితే 4 మార్కులు రాయాలి, అప్పుడప్పుడైతే 6 మార్కులు రాయాలి, 6 మార్కులు వేసుకోవాలి. బాగా అర్థం చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్. మొదటి ప్రశ్నకు మీరు ఎస్ అని కనుక రాసుకుంటే 10 మార్కులు రాసుకోండి. నో అని కనుక రాసుకుంటే 4 మార్కులు రాసుకోండి. లేదు సార్ సమ్ టైమ్స్ అప్పుడప్పుడు అని రాసుకుంటే 6 మార్కులు రాసుకోండి ప్లీజ్. అలాగే రెండో క్వశ్చన్స్ కు మీరు ఏం చేస్తారంటే సేమ్ ఎస్ అయితే 10 మార్కులు, నో అయితే 4 మార్కులు, సమ్ టైమ్స్ అయితే 6 మార్కులు. అదేవిధంగా మూడో క్వశ్చన్ కూడా ఎస్ అయితే 10 మార్కులు, నో అయితే 4 మార్కులు, అదేవిధంగా సమ్ టైమ్స్ అయితే 6 మార్కులు రాసుకోండి. అదేవిధంగా నాలుగో క్వశ్చన్ కూడా మై డియర్ ఫ్రెండ్స్ ఎస్ అయితే 10 మార్కులు, నో అయితే 4 మార్కులు, అదేవిధంగా సమ్ టైమ్స్ అయితే 6 మార్కులు వేసుకోండి. అలాగే ఐదవ క్వశ్చన్ కూడా ఎస్ అయితే 10 మార్కులు, నో అయితే 4 మార్కులు, సమ్ టైమ్స్ అయితే 6 మార్కులు వేసుకోండి. ఎస్ నంబర్ 6 ఆరవ క్వశ్చన్ కూడా కొంతమంది ఆల్రెడీ 6వ దాన్ని కూడా ఆన్సర్ వేసి ఉంటారు, కొంతమంది 7వ దాన్ని కూడా ఆన్సర్ వేసేసి ఉంటారు. ఎస్ ఆర్ నో కొంతమంది వేసి ఉంటారు మై డియర్ ఫ్రెండ్స్. తొందరపడకండి, ఎందుకంటే 6వ క్వశ్చన్ నుంచి మనకు మార్కులన్నీ తారుమారు కాబోతుంది. నంబర్ 6 6వ క్వశ్చన్ కి వచ్చేసి మీరు ఎస్ అయితే 2 మార్కులు, నో అయితే 10 మార్కులు, సమ్ టైమ్స్ అయితే 4 మార్కులు వేసుకోండి. 7వ క్వశ్చన్ కూడా మీరు ఎస్ అయితే 2 మార్కులు, నో అయితే 10 మార్కులు, సమ్ టైమ్స్ అయితే అప్పుడప్పుడు అయితే 4 మార్కులు. అలాగే 8వ క్వశ్చన్ కూడా ఎస్ అయితే 2 మార్కులు, నో అయితే 10 మార్కులు, అప్పుడప్పుడు అయితే 4 మార్కులు వేసుకోండి. 9వ క్వశ్చన్ కూడా మీరు ఎస్ అయితే 2 మార్కులు, నో అయితే 10 మార్కులు, అప్పుడప్పుడైతే 4 మార్కులు. నంబర్ 10 10వ ప్రశ్నకు కూడా ఎస్ అయితే 10 మార్కులు 2 మార్కులు, నో అయితే 10 మార్కులు, అప్పుడప్పుడైతే 4 మార్కులు. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనము 10 ప్రశ్నలు రాసుకున్నాము. 10 ప్రశ్నలకు సమాధానాలు కూడా వచ్చేసాయి, ఆన్సర్ కూడా వచ్చేసాయి. మీరందరూ దయచేసి ఈ యొక్క 10 మార్కుల యొక్క ఆన్సర్స్ ని మీరు టోటల్ చేయండి. ఆ టోటల్ ని రివీల్ చేయకూడదు మై డియర్ ఫ్రెండ్స్, గుర్తుంచుకోండి. ఆ టోటల్ ఏమి యొక్క జాతకం, ఆ టోటల్ మీ టైం ని ఎలా వాడుకుంటున్నారో తెలిసిపోతుంది. ఇప్పుడు మీకు అర్థమైపోతుంది అందరు కూడా ఎటువైపు ఉన్నారు. మనం టైంని బాగా వాడుకునే వాళ్ళ వైపు ఉన్నామా, లేకుంటే వేస్ట్ చేసే వాళ్ళ వైపు ఉన్నామా అనేది మనకి ఇప్పుడు పూర్తిగా అర్థమైపోతుంది మై డియర్ ఫ్రెండ్స్. ఏవైతే మీరు టోటల్ చేశారా, టోటల్ చేసిన తర్వాత మీరు టోటల్ చేసి రెడీ పెట్టుకున్నారు కదా, వాటిలో నుంచి ఇప్పుడు ఆన్సర్ చేయబోతున్నాం. మీ ఫలితాలు రాబోతున్నాయి. సో ఎవరికైతే 0 నుంచి 50 మార్కులు వచ్చాయో బాగా అర్థం చేసుకోండి. మీరు ఇవన్నీ టోటల్ చేస్తే ఎవరికైతే 0 నుంచి 50 వరకు వచ్చాయో మార్కులు, వీళ్ళంతా ఏ కోవకు చెందిన వాళ్ళంటే వీళ్ళంతా కూడా బద్ధకానికి బ్రాండ్ అంబాసిడర్స్. ఎస్ బాగా అర్థం చేసుకోండి, బద్ధకానికి బ్రాండ్ అంబాసిడర్స్. ఇందులో మీరు ఎవరైనా ఉండొచ్చు. 0 నుంచి 50 వరకు వచ్చినాయి అంటే, అంత లోపల వచ్చినాయి అంటే 49, 50 వరకు వచ్చినాయి అంటే మీరు బద్ధకానికి బ్రాండ్ అంబాసిడర్ సార్. బద్ధకం ఏగా మళ్ళా చేద్దాం సార్, రేపు చేద్దాం సార్, అప్పటికి చేద్దాం సార్, ఎల్లుండి చేద్దాం సార్, ఎండాకాలమైనాక చేద్దాం సార్, వానకాలమైనాక చేద్దాం సార్. ఈ కోవకు చెందిన వాళ్ళం అన్నట్టు మనం, ఈ జాతికి చెందిన వాళ్ళం మనం మై డియర్ ఫ్రెండ్స్. సెకండ్ వన్ వచ్చేసి ఎవరికైతే 51 నుంచి 80 మార్కులు వచ్చినాయో మై డియర్ ఫ్రెండ్స్, వీళ్ళకి ఇప్పుడు రియల్ టైం ఆసన్నమైంది. రియల్ టైం ఎందుకో తెలుసా, 51 నుంచి 80 మార్కులు ఎవరికైతే వచ్చాయో, 80 మార్కులు ఎవరైతే వచ్చాయో వాళ్ళందరికీ మారాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. ఇది రియల్ టైం. ఎందుకంటే వీళ్ళు సక్సెస్ వైపుకు దగ్గరగా ఉన్నారు. టైం ని వాడుకునేటువంటి క్రమంలో చాలా బాగా వాడుకుంటున్నారు. 100% కాదు, ఒక మెరుగ్గా ఒక బాగా వాడుకుంటున్నారు. ఆ కోవకు చెందిన వారు 51 నుంచి 80 మార్కులు వచ్చిన వారు మై డియర్ ఫ్రెండ్స్. తర్వాత 81 నుంచి 90 మార్కులు ఎవరైతే వచ్చాయో, 90 నుంచి 80 నుంచి 81 నుంచి 90 మార్కులు ఎవరికైతే వచ్చాయో వాళ్ళు ఏ కోవకు చెందిన వారో తెలుసా? వీళ్ళు సమయాన్ని
బాగా పిండి పడుకుంటున్నటువంటి బాగా అర్థం చేసుకుంటారు. ఏం చేస్తున్న వాళ్ళు సమయాన్ని పర్ఫెక్ట్ గా యూటిలైజ్ చేసుకుంటున్న వాళ్ళు బాగా పిండుకొని వాడుతున్నారు. ఎక్కడ కూడా సమయాన్ని వేస్ట్ చేసుకోకుండా ఏ ప్రతి క్షణాన్ని కూడా వృధా చేయకుండా యూటిలైజ్ చేసుకుంటున్నారు. ప్లాన్ ప్రజెంటేషన్ చెప్పడంలో కానీ, హోమ్ మీటింగ్ చేయడంలో కానీ, లేకుంటే డెమో చేయడంలో కానీ, లేకుంటే 1-to-1 చేయడంలో కానీ, లేకుంటే సేల్స్ చేయడంలో కానీ సమయాన్ని బాగా యూటిలైజ్ చేసుకుంటున్నారు. వాళ్ళు బాగా పిండేసి వాడుకుంటున్నారు అని అర్థం మై డియర్ ఫ్రెండ్స్. 81 నుంచి 90 మార్కులు ఎవరికైతే వస్తాయో వీళ్ళే కాకుండా మరి ఇంకొకరు ఉన్నారు. 91 నుంచి 100 మార్కులు ఎవరైతే వచ్చినాయో వీళ్ళేంటో తెలుసా? వీళ్ళెవరో చెప్పండి? టైపింగ్ చాట్ బాక్స్ వీళ్ళెవరో చెప్పండి? వీళ్ళు ఏ జాతికి చెందిన వాళ్ళు వీళ్ళు? 91 నుంచి 100 మార్కులు వచ్చిన వాళ్ళు, 81 నుంచి 90 మార్కులు వచ్చిన వాళ్ళు పర్ఫెక్ట్ గా యూటిలైజ్ చేసుకుంటున్నటువంటి వాళ్ళు మరి 91 నుంచి 100 వచ్చినాయంటే వాళ్ళు ఏ జాతికి చెందిన వాళ్ళు? ప్లీజ్ టైపింగ్ చాట్ బాక్స్. ఏ జాతికి చెందిన వాళ్ళు? ఏ జాతికి చెందిన వాళ్ళు? టైపింగ్ చాట్ బాక్స్. 91 నుంచి 100 మార్కులు వచ్చినాయంటే ఏ కోవకు చెందిన వాళ్ళు? ఏ జాతికి చెందిన వాళ్ళు? యూట్యూబ్ లో ఉన్న వాళ్ళు కూడా టైప్ చేయాలి. నా మాట వినిపిస్తుందా? టైపింగ్ చాట్ బాక్స్. ఏ జాతికి చెందిన వాళ్ళు 91 నుంచి 100 వస్తే? ఏ సార్ పేరు లేదా? ఎక్కడ సార్? ఆల్రెడీ 81 నుంచి 90 వస్తేనే మీరు బాగా పర్ఫెక్ట్ గా యూటిలైజ్ చేసుకుంటున్న వాళ్ళ అన్నారు కదా సార్. మీకు 91 నుంచి 100 ఇంకేముంటుంది సార్? ఏముంటుంది ఆలోచించండి మై డియర్ ఫ్రెండ్స్. ఏముంటుందో తెలుసా? మీరందరూ అక్కడే ఆలోచిస్తున్నారు, భయపడుతున్నారు ఇంకేముంటుందో అని. ఏదో కాదు మై డియర్ ఫ్రెండ్స్. వాళ్ళు మన తెలంగాణ భాషలో చెప్పాలంటే, ఆంధ్ర భాషలో చెప్పాలంటే, స్వచ్ఛ తెలుగులో చెప్పాలంటే వాళ్ళు దొంగలు. అంటే వాళ్ళని వాళ్ళు మోసం చేసుకుంటున్నారు. 91 నుంచి 100 మార్కులు కావు. మనల్ని మనం మోసం చేసుకుంటున్నామని అర్థం. కాబట్టి ఈ రోజు మీకు అర్థమైపోయిందానండి మీరు ఎటువైపు ఉన్నారు, మీ సమయాన్ని ఎలా వాడుకుంటున్నారో మీకు అర్థమైపోయింది, క్లారిటీ వచ్చేసింది. ప్రతి ఒక్కరి జాతకం ఇప్పుడు మీ చేతుల్లో ఉంది. సమయాన్ని మీరు కరెక్ట్ గా వాడుకుంటున్నారా, దుర్వినియోగం చేసుకుంటున్నారా అనేది మీకు అర్థమైంది, పూర్తిగా అర్థమైపోయింది. ఒకవేళ మీరు ఏ వైపు ఉన్నారో తెలియదు, కానీ మై డియర్ ఫ్రెండ్స్ ఈ రోజు నుంచి మాత్రం మీరు ఖచ్చితంగా 81 నుంచి 90 మార్కుల లెవెల్లోకి వెళ్ళిపోవాలి. సమయాన్ని బాగా పిండుకుని వాడాలి, సమయాన్ని పర్ఫెక్ట్ గా యూటిలైజేషన్ చేసుకోవాలి. అటువైపు వెళ్ళాలంటే మరి మన రోజువారి దినచర్యను ఏం చేయాలి, మన సమయాన్ని ఎలా వాడాలి, ఎప్పుడెప్పుడు ఎక్కడ వాడాలి, ఎక్కడెక్కడ ఎలా వాడాలో తెలియాలి. దాని గురించి ఇప్పుడు మనకు పూర్తిగా క్లారిఫికేషన్ మనకు వస్తుంది మై డియర్ ఫ్రెండ్స్. ఈ యొక్క ప్రోగ్రామ్ లో మనము ప్రోకాస్టినేషన్ ఎక్కడ సమయం వేస్ట్ అవుతుందంటే, ప్రోకాస్టినేషన్ ఎవరికైతే ఉంటుందో, వాయిదాల రోగం ఎవరికైతే ఉంటుందో, దాన్ని పోస్ట్ పోన్ చేసేటువంటి అలవాట్లు ఎవరికైతే ఉంటాయో, అప్పటికి చేద్దాం, రేపు చేద్దాం, ఎల్లుండి చేద్దాం అని చెప్పి ఎవరికైతే ఉంటుందో, ఇది పట్టాభిరామ్ గారు ఉన్నారు ఒక ఆధార్. ఆయన ఆల్రెడీ సైకియాట్రిస్టు, సైకాలజిస్టు. ఆయన ఏమన్నారంటే, పట్టాభిరామ్ గారు ఏమంటారంటే, ఎవరికైతే ప్రోకాస్టినేషన్ అనేది ఏదైతే ఉందో ఇది వ్యాధి కాని వ్యాధి అన్నారు ఆయన. ఏంటది? వ్యాధి కాని వ్యాధి అంటే ఏమిటి? రోగం కానటువంటి రోగం అంటే ఇది మామూలు రోగం కాదు ఇది. ఎందుకంటే ఈ రోగం వల్లే చాలా మంది జీవితంలో ఫెయిల్ అవుతున్నారు, చాలా మంది బిజినెస్ లో ఫెయిల్ అవుతున్నారు, చాలా మంది కెరీర్ లో ఓడిపోతున్నారు, లైఫ్ లోనే ఓటమి పాలవుతున్నారు, వెన్నుతిరుగుతున్నారు. కాబట్టి ఇటువంటి వ్యాధి నుంచి బయటపడాలి అని అంటే మనకు ఫస్ట్ అర్థం కావాలి. ఫస్ట్ మనకి ఏ రోగం ఉందో తెలిస్తే ఆ రోగానికి ఏ మందు వేసి తెలుస్తుంది. ఆ రోగమే తెలియనప్పుడు రోగానికి మందు ఎలా వేస్తాం మనం? అందుకే మై డియర్ ఫ్రెండ్స్ ఈ ప్రోకాస్టినేషన్ అనేది చాలా డేంజరస్ అటువంటిది. కాబట్టి చాలా మందికి ఓవర్ స్లీప్, ఎక్కువసేపు పడుకునే అలవాటు ఉంటుంది, దాంతో సమయం వేస్ట్ అవుతుంది. కాబట్టి దాన్ని కూడా మనం కంట్రోల్ చేసుకోవాలి. మినిమం మనిషికి ఒక 6 నుంచి 7 గంటల నిద్ర సరిపోతుంది. అందుకంటే ఎక్కువ అయితే మనకు ఓవర్ స్లీప్ అవుతుంది, అక్కడ కూడా సమయం వృధా అవుతుంది. అక్కడ నుంచి కూడా మనం టైం సేవ్ చేసుకోవచ్చు. దాంతో పాటుగా ఫాస్ట్ స్ప్రెడ్డింగ్ వర్డ్, ఈ ప్రపంచంలో ఫాస్టెస్ట్ గా స్ప్రెడ్ అయ్యే వర్డ్ ఒకటి ఉంది. ఏంటది? ప్లీజ్ టైపింగ్ చాట్ బాక్స్. ఫాస్టెస్ట్ గా స్ప్రెడ్ అయ్యే వర్డ్ ఉంది ఒకటి ప్రపంచం లోపల. ఏంటది? ఏది స్ప్రెడ్ అవుతుంది చాలా ఫాస్ట్ గా? ఏది స్ప్రెడ్ అవుతుంది? టైపింగ్ చాట్ బాక్స్. గ్యాసిప్ చేయడం వల్ల కూడా చాలా మంది చూడండి పనికి వాళ్ళ విషయాలు మాట్లాడుతూ ఉంటారు. అన్ని ఏమేమో మనం టైం వేస్ట్ చేస్తూ ఉంటాం.
దానివల్ల కూడా మన సమయం వేస్ట్ అవుతుంది. అదేవిధంగా ఓవర్ థింకింగ్, కొంతమంది పని చేయడం తక్కువ ఉంటుంది, ఆలోచించడం ఎక్కువ ఉంటుంది. ఇక నేను రేపు అది చేస్తాను, ఎల్లుండి అది చేస్తాను, అప్పటికి అది చేస్తాను, రేపు ఈ ప్రమోషన్ తీసుకుంటాను, రేపు నేను 10 హోమ్ మీటింగ్లు చేస్తాను, రేపు ఎల్లుండి ఒక మంచి ప్రజెంటేషన్ చేస్తాను అని చెప్పి ఉంటుంది. కానీ ఏది చేయరు వాళ్ళు. ఏది చేయరు. దానివల్ల కూడా సమయం అంతా కూడా ఓవర్ అవుతుంది. మనకు వేస్ట్ అవుతుంది మై డియర్ ఫ్రెండ్స్. అదేవిధంగా ఓవర్ ఈటింగ్ వల్ల కూడా సమయం వేస్ట్ అవుతుంది. ఓవర్ నాలెడ్జ్ వల్ల కొంతమంది ఏం చేస్తుంటారంటే ఎంతసేపు నేర్చుకుంటూనే ఉంటారు. యూట్యూబ్ లో చూస్తుంటారు, అదేవిధంగా జూమ్ మీటింగ్ లోకి వస్తుంటారు, ఆఫ్లైన్ మీటింగ్ లోకి వస్తుంటారు, అన్ని ఈవెంట్స్ అటెండ్ అవుతుంటారు, కానీ వర్క్ మాత్రం చేయరు. అన్ని చేస్తుంటారు. అంటే ఓవర్ నాలెడ్జ్. నాలెడ్జ్ ఇస్ ఏ పవర్ అన్నారు. నో మై డియర్ ఫ్రెండ్స్, నాలెడ్జ్ ఇస్ ఏ పవర్ కాదు. ఇంప్లిమెంటేషన్ నాలెడ్జ్ ఇస్ ఏ పవర్. ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇస్ ఏ పవర్. మనకున్నటువంటి నాలెడ్జ్ ఎప్పుడైతే మనం ఆచరణలో పెడతామో అప్పుడు మాత్రమే దానికి పవర్ ఉంటుంది. అంతేకాని మన దగ్గర ఎంత నాలెడ్జ్ ఉన్నా కూడా మనకు ఏ ప్రయోజనం లేదు దాన్ని వాళ్ళు వాడకుంటే, దాన్ని మాత్రం ఇంప్లిమెంటేషన్ చేయకుంటే. కాబట్టి చిట్ చాటింగ్ లో కూడా, సోషల్ మీడియాలోకి వెళ్ళి కూడా, మనం యూట్యూబ్ లో, సోషల్ మీడియాలో, ఫేస్బుక్ లో కూడా చాలా టైం వేస్ట్ చేస్తుంటాం. దీంట్లో కూడా మన టైం అంతా కూడా తినేస్తుంది. కాబట్టి మనం ఇవన్నీ కూడా చూసుకోవాలి. కాబట్టి కొంతమంది ఏం చేస్తుంటారు, టెంపుల్కి వెళ్ళేటప్పుడు చూడండి, మనము భగవంతుని దగ్గరికి వెళ్ళడానికి ఏ విధంగా వెళ్ళినా సరిపోతుంది, మనస్ఫూర్తిగా మనం హృదయపూర్వకంగా ఏ విధంగా అయితే సరిపోతుంది. కానీ కొంతమంది ఏం చేస్తుంటారంటే అక్కడ టైం వేస్ట్ చేస్తుంటారు. కాలినడకన పోవడం కానీ, ఇంకో రకంగా పోవడం కానీ, ఏమేమో చేయడం కానీ, అవన్నీ కూడా టైం ఏమో వేస్ట్ అవుతుంది. అదేవిధంగా ఓవర్ ఫ్రెండ్షిప్ కూడా అవుతుంది. మనము ఫ్రెండ్స్ దగ్గర వెళ్ళి ఎక్కడో మనము అడ్డాల మీద నిల్చొని, చాయ్ హోటల్ దగ్గర నిల్చొని అంతా కూడా మనము గ్యాసెట్ చెప్తుంటాము, చిట్చాన్ని చేస్తుంటాం. ఇవంటి వల్ల కూడా మనకి సమయం వేస్ట్ అవుతుంది. దీని మన స్ట్రెస్ గురవుతుంటాము, యాంగ్జైటీకి గురవుతుంటాము. సమయం అనేది ఎప్పుడైతే మనం కరెక్ట్ గా యూటిలైజ్ చేసుకోమో అప్పుడే మనకు స్ట్రెస్ గురవుతుంటాం, యాంగ్జైటీకి గురవుతుంటాము. దీనివల్ల మనకి ఏమవుతుంది అని అంటే, మనము ఒత్తిడి గురైనప్పుడు ఏ పని కూడా సరిగ్గా చేయలేకపోతాం. చేసే పనిలో పర్ఫెక్షన్ ఉండదు, మంచి ఫలితాలు ఉండవు. కాబట్టి దీని మీద కూడా మనం కాన్సన్ట్రేషన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. టు సేవ్ టైం, టైం ను సేవ్ చేసుకోవాలి. టైం ఎందుకు సేవ్ చేసుకోవాలి? టైం ఎప్పుడు సేవ్ చేసుకోవద్దు అంటే, కబీర్ సాహెబ్ ఏమన్నారంటే, టైం గురించి నువ్వు ఎప్పుడు పట్టించుకోవాల్సిన అవసరం లేదు అని అంటే, మన చావు ఎప్పుడో మనకు తెలిసి ఉంటే నువ్వు సమయాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు మై డియర్ ఫ్రెండ్స్. కబీర్ మహాత్ముడు ఏమన్నారంటే, మన చావు గురించి, నీ చావు ఎప్పుడో నీకు కనుక తెలిస్తే నువ్వు సమయం గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు, పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఈ రోజు మన చేతిలో ఉన్నటువంటి మానవ జన్మ అవకాశం ఏదైతే ఉందో, ఇది శ్వాసలతో కూడుకున్నటువంటిది. ఎన్ని శ్వాసలు లోపలికి పీల్చుకోవాలి, ఎన్ని శ్వాసల్ని బయటకు వదలాలో లెక్క కట్టుకొని వచ్చాం మై డియర్ ఫ్రెండ్స్. ఆ శ్వాసల యొక్క లెక్క, ఆ యొక్క పూర్తి ఎప్పుడవుతుందో ఎవరికి తెలియదు. అంటే మన యొక్క చావు ఎప్పుడో ఎవరికి తెలియదు. ఎప్పుడు ఎవరి ఆఖరి శ్వాస ఎప్పుడు ఎక్కడ ముగుస్తుందో తెలియదు. అలాంటి సిచ్యువేషన్ లో ఉన్నాం మనం, అలాంటి పొజిషన్ లో ఉన్నాం మనం. కాబట్టి దాని గురించి మనం ఏం చేయాలంటే పరితపించాలి. దాని గురించి భయం ఉండాలి మన లోపల. అయ్యో రేపు ఈ రోజు నా రాక రోజేమో, రేపు నా రాక రోజు అని చెప్పి ఎప్పుడైతే మనకు భయం ఉంటుందో, ఎప్పుడైతే ఇటువంటి కాన్సన్ట్రేషన్ మనం ఉండగలుగుతామో అప్పుడే మనం మా పనుల్ని పూర్తిగా చేసుకోగలుగుతాం, పర్ఫెక్ట్ గా చేసుకోగలుగుతాం. అప్పుడే సమయాన్ని బాగా యూటిలైజ్ చేసుకోగలుగుతాం మై డియర్ ఫ్రెండ్స్. కాబట్టి సమయాన్ని బాగా యూటిలైజ్ చేసుకున్నప్పుడు మాత్రమే మనం స్ట్రెస్ నుంచి బయటపడగలుగుతాం. మన యొక్క పర్ఫెక్ట్ గా మన పనులను చేసుకోగలుగుతాం. మనం అవుట్పుట్ కూడా బాగా తీసుకురాగలుగుతాం. మనం చేసే పనిలో కూడా ఫోకస్ బాగా ఉంటుంది. కాబట్టి ఫలితాలు కూడా బాగా. కాబట్టి మన సమయాన్ని బాగా వాడుకోవాలంటే మనం చేయాల్సిన పని ఏంటంటే, మనము మన ప్లానింగ్ చేసుకోవాలి. మన రోజు ఏదైతే ఉందో, రేపటి చేసే పనులు ఏవైతే ఉన్నాయో ఈ రోజు రాత్రే షెడ్యూలింగ్ చేసుకోవాలి. షెడ్యూలింగ్ చేసుకున్నప్పుడు మాత్రమే దాన్ని పర్ఫెక్ట్ గా యూటిలైజ్ చేసుకోగలుగుతాం. ఎక్కడ కూడా సమయం వృధా కాకుండా మనము ఆర్డర్ గా చేసుకుంటూ వెళ్ళగలుగుతాం. ఇదంతా కూడా ప్రాక్టీస్ చేయాలి. దాంతో పాటుగా రోజు ఎవాల్యుయేషన్ చేయాలి. ఎప్పుడు మనం సెల్ఫ్ చెక్ చేసుకోవాలి. ఈ రోజు మనం ప్లానింగ్ చేసుకున్నాం రేపటిది, రేపు రాత్రి వరకు పనులన్నీ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి దాన్ని ఇవాల్యుయేషన్ చేసుకోవాలి, రీచెక్ చేసుకోవాలి. నేను 10 పనులు రాసుకున్నాను ఇవి చేయాలని చెప్పి 10 పనుల నుంచి ఎన్ని చేశాను, నేను ఇంకెన్ని మిగిలాయి, ఎందుకు చేయలేదు, మరి వీటిని మనం రేపటి షెడ్యూల్లో పని చేసుకుంటాం. ఎప్పుడైతే ఒక ప్రణాళిక ఉంటుందో, ఎప్పుడైతే ఒక రూట్ మ్యాప్ ఉంటుందో అప్పుడు మాత్రమే మనం అనుకున్న విధంగా పనుల్ని పూర్తి చేసుకోగలుగుతాం, అనుకున్నటువంటి ఫలితాన్ని తీసుకోగలుగుతాం. దాంతో పాటుగా మనకు ఒక ఫార్ములా ఉంది, 7-8-9 ఫార్ములా. ఈ ఫార్ములా కనుక బాగా అర్థం చేసుకుంటే మనం సమయాన్ని పర్ఫెక్ట్ గా యూటిలైజ్ చేసుకోగలుగుతాం. ఎక్కడెక్కడ ఎంత సమయాన్ని వాడాలనేది ఈ ఫార్ములా ద్వారా అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఇందులో 7-8-9 ఫార్ములా ఏంటంటే, 7 అవర్స్ మనం నిద్రపోవాలి డైలీ, ఇది ఖచ్చితంగా. దాంతో పాటు 8 అవర్స్ మనం జాబ్ చేయాలి. జాబ్ కానీ, మన యొక్క బిజినెస్ కానీ, లేకుంటే ఇంకేదైనా వ్యాపారం కానీ చేస్తున్నాం కదా, దాంతో పాటుగా మనం ఏదైతే మనము యొక్క మార్కెటింగ్ చేస్తున్నామో దీన్ని కూడా మనం చేసుకోవాలి. అంటే
8 అవర్స్ మనం ప్రొఫెషన్కి ఇవ్వాలి. దాంతో పాటుగా 9 అవర్స్ ఆఫ్ హౌస్ వర్క్, మన యొక్క హౌస్ కూడా కేటాయించాలి 9 గంటలు. ఏం చేయాలి మరి ఇక్కడ? సార్ ఇక్కడ మనం ఏం చేయాలంటే పర్ఫెక్ట్ గా మెయింటెన్స్ కావాలంటే మనకు ఉన్నటువంటి 24 గంటల సమయంలో నుంచి 3 భాగాలు చేసుకోవాలి. ఏమిటి ఆ 3 భాగాలు? 7 అవర్స్, 8 అవర్స్, 9 అవర్స్. 7 అవర్స్ ఏంటి? 7 అవర్స్ ఏంటి అని అంటే నిద్రపోవాలి. 8 అవర్స్ మనం చేసే జాబ్ కానీ, ఉద్యోగం కానీ, వ్యాపారం కానీ, షాపులు కానీ నడిపిస్తూ కూడా మనము మార్కెటింగ్ చేస్తున్నాం, మనము ఐఎంసీ చేస్తున్నాం, ఈ కంపెనీ చేస్తున్నాం కాబట్టి దీంట్లో కూడా మనం చేస్తున్నాం. అది చేసుకుంటూనే 7 గంటలు నిద్రపోతూనే 8 గంటలు మనం బయట వ్యాపారం చేసుకుంటూనే మనం ఏదైతే ఎక్స్ట్రా ఇన్కమ్ కోసం ఈ యొక్క వ్యాపారం స్టార్ట్ చేశామో దీన్ని కూడా ఎలా యూటిలైజ్ చేసుకోవాలంటే దీన్ని 9 గంటల్లో కేటాయించుకోవాలి. 7 గంటలు నిద్రపోవడానికి, 8 గంటలు మనం వృత్తి ఉద్యోగాల కొరకు, ఇంకా 9 గంటల్లో మనం ఎలా షెడ్యూలింగ్ చేసుకోవాలంటే 3 అవర్స్ 3HS ఫార్ములాను వాడాలి. 3 గంటలు 3HS. 3HS అంటే ఏంటి? అందులో చూడండి 3 గంటలు 3FS, 3 గంటలు వచ్చేసి మనకు 3SS. అంటే ఏమిటిది? 3HS అంటే ఒక 1 అవర్ వచ్చేసి హెల్త్ కొరకు వాడాలి. డైలీ మనకు మార్నింగ్ మెడిటేషన్, దాంతో పాటుగా మనకు ఏదైతే యోగా ఎక్సర్సైజ్ ఉన్నాయో దానికి 1 గంట సేపు, బుక్ రీడింగ్ 1 గంట సేపు, అలాగే మనం హాబీస్ ఏవైతే ఉన్నాయో మనకు హాబీస్ ఉంటాయి కదా, మ్యూజిక్ వినడం కానీ, క్రికెట్ ఆడడం కానీ, షటిల్ ఆడడం కానీ, దాంతో పాటు హైజీన్ మనం రెడీ కావడానికి కానీ, వీటన్నిటి కొరకు 1 అవర్ 3 గంటలు ఇలా షెడ్యూలింగ్ చేసుకోగలిగితే మనం టైం ని పర్ఫెక్ట్ గా వాడుకోగలుగుతాం. దాంతో పాటుగా మనము 3 అవర్స్ ఆఫ్ 3FS. 3FS అంటే 1 గంట ఫ్యామిలీకి ఇవ్వాలి, దాంతో పాటు 1 గంట మనము టీమ్స్ కి ఇవ్వాలి, దాంతో పాటు 1 గంట మనకు మన డెవలప్మెంట్ కొరకు కూడా వాడుకోవాలి, దానికి ప్రణాళిక కోసం వాడుకోవాలి. దాంతో పాటుగా 3SS అంటే మనము 3 అవర్స్ ఏదైతే ఉందో మన సర్వీస్, మన టీమ్స్ కొరకు సర్వీస్ ఇవ్వడానికి, దాంతో పాటుగా మన టీంలో మనం ప్రణాళికలు ఇవ్వడానికి, వాళ్ళకి ఆల్రెడీ మనము మీటింగ్స్ చేయడానికి, దాంతో పాటుగా మనం సెల్ఫ్ గా ప్రాస్పెక్టింగ్ చేసుకోవడానికి, అదే దాంతో పాటుగా మనం సెల్ఫ్ గా లెర్నింగ్ చేసుకోవడానికి ఈ యొక్క సమయాన్ని ఇవ్వాలి. ఇలా మనము 7-8 ఫార్ములా కనుక వాడగలిగితే మనం అద్భుతంగా మన యొక్క 24 గంటల సమయాన్ని మనం పూర్తిగా యూటిలైజ్ చేసుకున్న వాళ్ళం అవుతాం. కాబట్టి ఈ 7-8 ఫార్ములా ఏదైతే ఉందో ఇది వాడుకుంటూనే కొన్ని కంపల్సరీ ఉంటాయి. ఏమిటది? కొన్ని కంపల్సరీ అంటే మనకు మన లైఫ్ లో ఈ సమయాన్ని మనం వాడుకోవడానికి 4 భాగాలు ఉన్నాయి. ఏంటది? ఒకటి ఇంపార్టెంట్ అర్జెంట్, రెండోది నాట్ ఇంపార్టెంట్ బట్ అర్జెంట్, మూడోది ఏంటంటే ఇంపార్టెంట్ బట్ నాట్ అర్జెంట్, నాలుగోది అంటే నాట్ ఇంపార్టెంట్ నాట్ అర్జెంట్. ఇవి అర్థమైతే కనుక మన సమయాన్ని ఎక్కడ వాడాలి, ఎక్కడ వాడకూడదు అనే క్లారిటీ మనకు వస్తుంది. ఉదాహరణకి చూడండి, ఇంపార్టెంట్ అండ్ అర్జెంట్ ఏదైతే ఉందో, ఇంపార్టెంట్ అర్జెంట్ అంటే ఏంటి? ఇప్పుడు మనకు ఒక ఆరోగ్యం బాగలేదు, హాస్పిటల్కి వెళ్ళాలి. ఇది ఇంపార్టెంట్ అండ్ అర్జెంట్ కూడా. ఎందుకు అని అంటే మనం కనుక అశ్రద్ధ చేస్తే మన యొక్క రోగం అనేది పెరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. మామూలుగా ఫస్ట్ ఎయిడ్ తో వెళ్ళిపోయేటటువంటిది అడ్మిట్ వరకు కూడా వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటాయి. దిస్ ఈస్ కాల్డ్ ఇంపార్టెంట్ అండ్ అర్జెంట్. కాబట్టి దాన్ని ఖచ్చితంగా మనం ప్రైమరీ దానికి ఇవ్వాలి, మొదటి ప్రాధాన్యత దానికి ఇవ్వాలి. అదేవిధంగా ఇంకో కొన్ని ఏముంటాయంటే నాట్ ఇంపార్టెంట్ బట్ అర్జెంట్. నాట్ ఇంపార్టెంట్ బట్ అర్జెంట్ ఏమిటవి? చూడండి, ఇప్పుడు మనం స్కూల్స్కి వెళ్తుంటాము, మీటింగ్స్కి వెళ్తూ ఉంటాము, అదేవిధంగా మనం ఫోన్ కాల్స్ అటెండ్ చేయాలి. ఇవన్నీ కూడా ఏంటంటే ఇంపార్టెంట్ ఏం కాదు, అర్జెంట్ అవి. ఎందుకని? ఇప్పుడు స్కూల్ ఫీజు వెళ్ళాలి, స్కూల్ ఫీజుకి వెళ్ళినప్పుడు మనము పిల్లల ఫీజు కట్టాలి. అదే కంపల్సరీ ఇంపార్టెంట్ గా కాదు కానీ అర్జెంట్ అది. ఎందుకంటే లాస్ట్కి వచ్చిన తర్వాత మనం కడతాం. ఆ రోజు కట్టకుంటే ఏమవుతుంది అంటే పిల్లల్ని బయటకు పంపించేస్తారు, కాలేజీ నుంచి స్కూల్స్ ని బయట పంపించేస్తారు. అలాగే థర్డ్ వచ్చేసి ఇంపార్టెంట్ బట్ నాట్ అర్జెంట్. ఇప్పుడు మనకు మ్యారేజెస్ ఉంటాయి, అదేవిధంగా మనకు లోన్ పేమెంట్స్ ఉంటాయి, అదేవిధంగా టికెట్స్ బుకింగ్ ఉంటాయి. ఇవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో మనకు ఇవి ఇంపార్టెంట్ బట్ నాట్ అర్జెంట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎప్పుడో మనం 1 మంత్ తర్వాత ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది, ట్రైన్ టికెట్ బుక్ చేసుకోవాలి. ఇది ఇంపార్టెంటే, కానీ ఈ రోజే ఇప్పుడు చేయాల్సిన అవసరం టైం ఉంది కదా. దిస్ ఈస్ కాల్డ్ ఇంపార్టెంట్ బట్ నాట్ అర్జెంట్. ఇలా చూసుకోవాలి. మన రోజువారీ పనుల్లో మనం చేసినటువంటి ప్రతి పనిలో కూడా ఏది ఇంపార్టెంట్, ఏది అర్జెంట్ చూసుకోవాలి. చూసుకున్నప్పుడు మాత్రమే దేనికి ఫస్ట్ ప్రాధాన్యత ఇవ్వాలి, దేనికి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలనే విషయం మనకు అర్థమవుతుంది మై ఫ్రెండ్స్. దాంతో పాటుగా నాట్ ఇంపార్టెంట్ నాట్ అర్జెంట్ కొన్ని ఉంటాయి. నాట్ ఇంపార్టెంట్ నాట్ అర్జెంట్
ఏంటి అవి? సినిమా చూడడం కానీ, టీవీలు చూడడం కానీ, గ్యాసిప్ చేయడం కానీ, గేమ్స్ ఆడడం కానీ, రూమర్స్ మనము క్రియేట్ చేయడం కానీ, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ కాదు, అర్జెంట్ కాదు. కానీ మనం సమయాన్ని అక్కడే వేస్ట్ చేస్తూ ఉంటాం. ఇటువంటి వాటిలోనే వేస్ట్ చేస్తూ ఉంటాం. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, గుర్తుంచుకోండి, ప్రతి ఒక్కరు కూడా మన కొన్ని సమయాల్లో మనం చేంజ్ చేయాల్సినటువంటి అవకాశాలు ఉండవు. స్కూల్స్ కు వెళ్తాము, ఆ పిల్లల ఫీజులు కట్టడానికి ఖాళీగా కూర్చుంటాం. కానీ అలా ఖాళీగా కూర్చుండే బదులు కొంతమంది ఏం చేస్తారంటే స్కూల్ కు వెళ్ళి మన సార్ వచ్చేసి పిలిచేంత వరకు కూడా అక్కడ అన్ని నలిపేసిన పేపర్లు ఉంటాయి. పొద్దున్నుంచి వాళ్ళు చదివి 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 నలిపేసిన పేపర్లు ఉంటాయి. దాన్ని సాల్వ్ చేసుకుంటూ చదువుకుంటారు చాలా మంది. అందులో ఏమి లేదు అసలు. కానీ అదే సమయంలో మనకి ఏదైనా యూటిలైజ్ అయ్యే పని కానీ, ఏదైనా మనం ఒక లిస్ట్ ప్రిపరేషన్ చేసుకోవడం కానీ, లేకుంటే మనం మన గెస్ట్ కి ఫోన్ కాల్ చేసుకోవడం కానీ, ఇన్విటేషన్ చేసుకోవడం కానీ, క్లోజింగ్ చేసుకోవడం కానీ, ఒక ప్రోడక్ట్ ప్రమోట్ చేసుకోవడం కానీ, ఇలాంటివి ఏవైనా చేసుకోవచ్చు మనం. లేకుంటే మనం ఇంకేదైనా మన లైఫ్ లో ఇంకా ఉపయోగపడే పని కానీ ఏదైనా చేసుకోవచ్చు. కానీ మనకు కొన్ని ప్లేసుల్లో పనికి మాలిన పనులు చేస్తాం. ఆ పేపర్ని నలిగిపోయిన పేపర్ని సాల్వ్ చేసుకుంటూ చదువుతాం. ఆఫీస్కి వెళ్ళినప్పుడు కూడా అక్కడ కూడా మనకు టైం ఉన్నప్పుడు అక్కడ వెయిట్ చేయాల్సిన అవసరం వచ్చినప్పుడు మనం ఆ వెయిటింగ్ టైంలో మనం ఏదైనా ఉపయోగపడే పని చేయాలి. మన షెడ్యూల్ ఏదైతే మనం రాసుకున్నామో ఆ పనులు చేయాలి. దాంతో పాటుగా మనం ట్రావెలింగ్ చేస్తుంటాం. బస్సులోకి వెళ్ళినప్పుడు ఏదైనా మనం వింటూ ఉండాలి. మనం ఇయర్ ఫోన్స్ పెట్టుకొని మొబైల్ నుంచి ఏదైనా యూట్యూబ్ నుంచి కానీ, లేకుంటే ఏమైనా మన ప్రోగ్రామ్స్ కానీ, లేకుంటే మనకు సంబంధించినటువంటి నాలెడ్జ్ సంబంధించినట్టు కానీ ఏదైనా వింటూ ఉండాలి. అంటే జర్నీకి జర్నీ అవుతుంది, యూటిలైజేషన్ అవుతుంది. అలా కాకుండా మనం ఏదో గేమ్లు ఆడడం కానీ, లేకుంటే ఇంకేదో చేయడం కానీ, ఇవన్నీ చేయడం వల్ల మన సమయం బర్బాద్ అవుతుంది, సమయం దుర్వినియోగం అవుతుంది. కాబట్టి సమయాన్ని ఎలా వాడుకోవచ్చు అనేది తెలుసుకోండి. మనం ట్రాఫిక్ లో కూడా కొంతమంది అంటే ఎంతసేపు హారన్లు కొడుతూనే ఉంటారు. మనం ఎప్పుడు కొట్టినా కూడా అది ఎంత సమయానికి అంత సమయానికి ఓపెన్ అవుతుంది. ఇది కామన్ సెన్స్ ఉండదు చాలా మందికి. కాబట్టి సమయాన్ని ఎలా వాడుకోవాలి, అక్కడ ఏం చేయాలి, అప్పుడు ఆలోచించాలి. మనం ఏం చేయాలి, ఏం చేస్తున్నాం, ఎక్కడికి వెళ్ళాలి, దాన్ని ఎలా అయితే బాగుంటుంది, ఏదైతే తొందరగా పని వరకు అవుతుంది అనేది చూసుకోవాలి. బ్యాంకులకు వెళ్ళినప్పుడు కూడా, హాస్పిటల్కి వెళ్ళినప్పుడు కూడా వెయిట్ చేసినటువంటి సమయం వచ్చినప్పుడు అక్కడ మనం ఏం చేయాలని మనకు క్లారిటీ ఉండాలి. మై ఫ్రెండ్స్, ఇవన్నీ ఎప్పుడైతే మనం అర్థం చేసుకోగలుగుతామో, ఎప్పుడైతే మనకి ఎంత క్లారిటీ ఉంటుందో అప్పుడు మాత్రమే సమయాన్ని పర్ఫెక్ట్ గా యూటిలైజ్ చేసుకోగలుగుతాం. ఇంకొక విషయం ఏంటంటే, ప్రతి ఒక్కరు ఈరోజు భగవంతుడు మనకి ఇచ్చినటువంటి అమూల్యమైనటువంటి 24 గంటల సమయాన్ని ఎలా వాడుకుంటున్నామంటే మై డియర్ ఫ్రెండ్స్, ఫాస్ట్ గురించే 40% వాడుకుంటున్నాం. జరిగిపోయిన దాని గురించే మాట్లాడతాం మనం. నా జీవితంలో నాకు అసలు ప్రాబ్లం కనుక రాకుంటే ఈరోజు నేను యాడ్నో ఉంటుంది. నాకు ఆల్రెడీ ఎకరం భూమి 40,000 ఉన్నప్పుడే నాకు అవకాశం వచ్చింది, కానీ ఈరోజు ₹1,00,00,000 వచ్చింది. అప్పుడే కనుక కొనుక్కుంటే నాకు ఈరోజు ₹1,00,00,000 వచ్చేది. నేను పని చేయకుండా ఉంటుంది. పనికి మాలిన విషయాల్ని, ఎప్పుడో గతంలో గతించిపోయిన విషయాల్ని, జరిగిపోయిన విషయాల గురించి మనం మాట్లాడుకొని ఈ రోజు అమూల్యమైనటువంటి సమయాన్ని, భగవంతుడు ఇచ్చినటువంటి 24 గంటల సమయాన్ని దుర్వినియోగం చేసుకుంటున్నాం. అర్థం చేసుకోండి ఒకసారి. 40% పాస్ట్ లోనే మనం ఖర్చు చేస్తున్నాం మన యొక్క సమయాన్ని. ప్రజెంట్ లో ఓన్లీ 4% మనం ఖర్చు చేస్తున్నామట. సర్వేలు చెప్తున్నాయి, ప్రతి ఒక్కరు చెప్తున్నారు, సక్సెస్ఫుల్ పర్సన్ చెప్తున్నారు. అదే ఫ్యూచర్ గురించి 40%, పాస్ట్ గురించి 40%, 80% సమయాన్ని బుగ్గిబాల చేస్తున్నాం మనం. ప్రజెంట్ లో ఉంటలేము. ప్రజెంట్ లో ఉంటేనే ప్రజెంటేషన్ చేయగలుగుతాం, ప్రజెంట్ లో ఉంటేనే హోమ్ మీటింగ్ చేయగలుగుతాం, ప్రజెంట్ లో ఉంటేనే ప్లాన్ ప్రజెంట్ చేయగలుగుతాం, ప్రజెంట్ లో ఉంటేనే ఇంకేమైనా వ్యాపారం చేయగలుగుతాం, ప్రజెంట్ లో ఉంటేనే ఇంకేమైనా కొత్త కార్యక్రమాలు చేయగలుగుతాం. కానీ ప్రజెంట్ లో లేం మనం. దాంతో పాటుగా అన్వాంటెడ్ విషయాల గురించి 8% మాట్లాడతాం. ఇలా క్రియేటివ్ గురించి అసలు మనం మాట్లాడము. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ఈ సమయాన్ని కనుక మనం బాగా అర్థం చేసుకోగలిగితే, ఈ రోజు మనం ఎవరైనా ఇద్దరు డిస్కస్ చేసుకుంటున్నామంటే ఏం విషయాలు డిస్కస్ చేస్తున్నాం మనం? లైఫ్ లో పనికొచ్చే విషయాలు డిస్కస్ చేస్తున్నామా, పనికి మాలిన విషయాలు డిస్కస్ చేస్తున్నామా అనేది కనుక మన కాన్సన్ట్రేషన్ ఉంటే, మన గమనంలో కనుక ఉంటే, ఇప్పుడు దాన్ని మార్చుకోగలుగుతాం. లేకుంటే ఏమవుతుందో తెలుసా? లేకుంటే సమయం అంతా వృధా, చేతిలో నుంచి జారిపోతుంది. భగవంతుడు ఇచ్చినటువంటి అమూల్యమైన అవకాశాన్ని ఎలా వాడుకోవాలో తెలియకుండా పోతుంది. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, లెర్న్ వెన్ టు సే నో చెప్పడం కూడా అలవాటు చేసుకోవాలి. చాలా మంది ఏం చేస్తారంటే, మన సమయాన్ని మనం వాడుకోకుంటే ఎదుటోళ్ళు వాడుకుంటారు. చాలా మంది నో చెప్పడానికి మోమాటం ఉంటుంది. మోమాటం అనేది ఒక వ్యాధి. కాబట్టి ఏదొచ్చినా కూడా మోమాటం చెప్పరు. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఒక వ్యక్తి రోడ్డు పంట పోతూ ఉంటే మనకు యాక్సిడెంట్ అయిపోయింది, పడిపోయి ఉన్నాడు. మనం ఏం చేయాలి? ఒక మానవతా దృక్పథంతో మనం 108కు మనకు ఫోన్ చేసి మనం ఏం చేయాలంటే ఆయన్ని అంబులెన్స్ ఎక్కించి పంపించాలి.
హాస్పిటల్ పంపిస్తే వాళ్ళ తాలూకు మనుషులు వస్తారు, హాస్పిటల్ వాళ్ళు చూసుకుంటారు, అంబులెన్స్ వాళ్ళకి అప్పచెప్పాము, అయిపోయింది. అంతేగాని అంబులెన్స్ లో వచ్చేది కాబట్టి పాపం ఎక్కడో పడిపోయాడమైనా మన బండి పక్కకు పెట్టేసి లాకేసేసుకొని అదే అంబులెన్స్ లో కూర్చొని నేను పోయి హాస్పిటల్ జాయిన్ చేపిస్తాను, పక్కకు కూర్చుండి పడుకొని నేను ఆయన కోమలకెళ్ళి బయటకొచ్చిందాక సేవ చేస్తాను అంటే ఇది టైం వేస్ట్ ముచ్చట మై డియర్ ఫ్రెండ్స్. ఎందుకు సార్ అలా సేవ చెయ్యాలి? సేవ ఎప్పుడు చేస్తావు నువ్వు? ఇక్కడ నువ్వు అంబులెన్స్ పిలిపియడం అనేది నీ సేవ. అక్కడి వరకే అవసరం, నీ అవసరం. అంబులెన్స్ వచ్చేత నువ్వు ఏం చేయలేవు, పక్క కూర్చుంటావు అంతే. వాళ్ళే ట్రీట్మెంట్ చేసుకుంటారు, వాళ్ళు అడ్మిట్ చేసుకుంటారు, వాళ్ళే అవసరం వస్తే వాళ్ళ ఇంట్లో పిలిపించుకుంటారు, వాళ్ళ అడ్రస్ దగ్గర ఉంటుంది కాబట్టి. ఎక్కడి వరకు మన సేవ అవసరం, ఎక్కడి వరకు మన సమయం మనం స్పెండ్ చేయాలి అనే క్లారిటీ మై డియర్ ఫ్రెండ్స్ మనకు ఉండాలి. దిస్ ఈస్ కాల్డ్ టైం యూటిలైజేషన్. ఈ యూటిలైజేషన్ తెలియకపోవడం వల్లే చాలా మంది ఏం చేస్తున్నారంటే ఈరోజు సమయాన్ని బుక్కిపాలు చేసుకుంటున్నారు, వృధాగా ఖర్చు చేస్తున్నారు. కాబట్టి ఎక్కడ నో చెప్పాలో, ఎక్కడ వాడుకోవాలో మనకు తెలియాలి మై ఫ్రెండ్స్. దాంతో పాటుగా చాలా మంది ఏం చేస్తారంటే ఇలాగే టైం వేస్ట్ చేసుకుంటారు. కాబట్టి రిమైన్ కాన్సన్ట్రేట్ గోల్స్ ఏవైతే ఉన్నాయో గోల్స్ మీద ఫోకస్ చేయాలి. మన సమయాన్ని మనం వాడుకోకుంటే ఇంకొకరు వాడుకుంటారు. దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్, మన ఇంట్లో మనకు పని ఏం లేదనుకోండి, మనం టీవీ చూసుకుంటూ కూర్చున్నాం అనుకోండి, మన ఫ్రెండ్ అంటాడు, అరే మామ ఏం చేస్తున్నావు మామ? ఏం లేదు టీవీ చూస్తున్నట్టే. నువ్వు రా కొంచెం బయటకు రా. ఎందుకు రా? మా ఇంట్లో గ్యాస్ ఫుడ్ అయిపోయిందానా? మామ గ్యాస్ ఫుడ్ అయిపోయింది మామ. ఎంత పట్టుకునే వాళ్ళు ఎవరు లేడు, కొద్దిగా వచ్చి నువ్వు పట్టుకుని కూర్చుంటే మనం పోయి తీసుకెళ్దాం. నీకు పని లేదు కాబట్టి, నువ్వు ఖాళీ కూర్చున్నావు కాబట్టి, నువ్వు సమయాన్ని నువ్వు వాడుకుంటలేవు కాబట్టి, నీ సమయాన్ని నువ్వు వాడుకోకుంటే నీ సమయాన్ని ఇంకొకరు వాడుకుంటారు. అదే మన ఇంట్లో కూడా, మన వంశంలో కూడా, మన కులంలో అందరూ తెలిసిపోతుంది, మన చుట్టాలు అందరూ తెలిసిపోతుంది. వాళ్ళ రవీంద్ర కూడా ఖాళీగా ఉంటాడు, ఎవరికి ఏం పని పడ్డా కూడా వాడు ఒక్క ఫోన్ కాల్ చేసేస్తే వచ్చేస్తాడు. పాపం మంచోడు, బాగా పనిచేసి పెట్టేస్తాడు. వాడు నిస్వార్థపరుడు. కరెక్టే సార్, మనకు ఆపద వచ్చినప్పుడు, మనకు అవసరం వచ్చినప్పుడు, 10 రూపాయలు అవసరం వచ్చినప్పుడు ఎవరు రాడు, అప్పుడు ఎవడు గుర్తు చేసుకోడు. నీ బాధ్యత, నీ భార్య, నీ పిల్లలు, నీ బాధ్యత, నీ ధర్మం ఏతుందో దాన్ని నిర్వర్తించకుంటే రేపు పొద్దున ఎవడు కాడు నీకు. అందుకే మన సమయాన్ని మనం యూటిలైజ్ చేసుకోవాలి, మన సమయాన్ని మనం వాడుకోవాలి. ఈ రోజు కనుక సమయాన్ని వృధా చేయకుండా నువ్వు ప్లాన్ ప్రజెంటేషన్ చెప్పుకుంటున్నావు, రోజు హోమ్ మీటింగ్ చేసుకుంటున్నావు, రోజు నువ్వు బాగా నేను సేల్ చేసుకుంటున్నావు అని అంటే రేపు పొద్దున 10 రూపాయలు సంపాదించుకుంటాం మై డియర్ ఫ్రెండ్స్. మనం 10 రూపాయలు వస్తే మన ముఖం తెలివి ఉంటుంది, ఎవరికి చేయాల్సిన అవసరం ఉండదు, ఎక్కడ తలమించుకోవాల్సిన అవసరం లేదు. మనం చేస్తున్న వ్యాపారంలో మన అందరికంటే ఎక్కువ డబ్బు సంపాదించే కెపాసిటీ ఉంది. ఎప్పుడు తెలుసా? సమయాన్ని బాగా యూటిలైజ్ చేసుకున్నప్పుడు, ఏ సమయంలో ఏది చేయాలో నీకు క్లారిటీ ఉన్నప్పుడు, ఆ ప్రణాళిక వేసుకున్నప్పుడు, అప్పుడు మాత్రమే దాన్ని మనం బాగా యూటిలైజ్ చేసుకోగలుగుతాం. చూడండి, మన ముందు ఆల్రెడీ ఇద్దరు ఉన్నారు. సచిన్ టెండూల్కర్ ఉన్నారు, వినోద్ కాంబ్లే ఉన్నారు. సచిన్ టెండూల్కర్ బాగా సమయాన్ని బాగా యూటిలైజ్ చేసుకున్నాడు. ఆయనకంటే ఒక లక్ష్యం ఉండి బాగా హార్డ్ వర్క్ చేశారు, బాగా ప్రాక్టీస్ చేశాడు కాబట్టి ఈ రోజు ప్రపంచానికి క్రికెట్ కు గాడ్ అయ్యారు మై డియర్ ఫ్రెండ్స్, దేవుడు అయ్యాడు. క్రికెట్ గాడి అంటే ఎవరు? గూగుల్ కొట్టండి, క్రికెట్ గాడ్ ఎవరంటే సచిన్ టెండూల్కర్ వస్తుంది. కానీ సచిన్ టెండూల్కర్ కంటే ముందు క్రికెట్ ఆడుతున్నాడు. ఆయనలాగే ఈయనకంటే ఎక్కువ స్కిల్స్ ఉన్నాయి, ఆయనకంటే ఎక్కువ మంచి పట్టు ఉంది క్రికెట్ మీద వినోద్ కాంబ్లేకు. కానీ మై డియర్ ఫ్రెండ్స్, ఈయన సమయాన్ని యూటిలైజ్ చేసుకోలేదు, ఆయనకు గోల్స్ లేవు, లక్ష్యం లేదు, సమయాన్ని యూటిలైజ్ చేసుకోలేదు. కాబట్టి ప్రాక్టీస్ చేయాల్సినటువంటి సమయం అంతా తీసుకెళ్లి అమ్మాయిలు ఎంబడ తిరిగి, క్లబ్బులు ఎంబడ తిరిగి, తాక్కుంటూ తదనాలాడి ఈరోజు జీవితం అంతా సంకనాకించుకున్నాడు మై డియర్ ఫ్రెండ్స్. ప్లీజ్ అండర్స్టాండ్. అటువంటి దుస్థితి మనకు కలగద్దంటే, అటువంటి సిచ్యువేషన్ మనకు ఎదురు కావద్దంటే మనం ఏం చేయాలి? సమయం విలువ మనకు తెలియాలి, సమయాన్ని ఎలా వాడుకోవాలో తెలియాలి, మనకు సమయాన్ని ఎక్కడ పెట్టుబడిగా పెట్టాలో తెలియాలి. మనకు మీరు మనం చేస్తున్న వ్యాపారంలో మనం ఏం పెట్టుబడి పెడుతున్నాం? డబ్బులు పెడుతున్నామా? సమయాన్ని ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నావు మిత్రమా? బయట మార్కెట్లో ఉద్యోగం చేసుకుంటున్నావు, వ్యాపారం చేసుకుంటున్నావు, అక్కడ నీ జీవితాన్ని మార్చుకునే ఛాన్స్ లేదు. కాబట్టి ఇక్కడ సమయాన్ని వేస్ట్ చేస్తున్న సమయాన్ని, నువ్వు చిట్ చాటింగ్ చేసే సమయాన్ని, ఫేస్బుక్ లో పెట్టే సమయాన్ని, అదేవిధంగా నువ్వు టీవీ ముందు పెట్టే సమయాన్ని, గ్యాసిప్ లో పెట్టే సమయాన్ని ఇక్కడ తీసుకొచ్చి ఇన్వెస్ట్ చేస్తున్నావు. దానివల్ల ఎక్స్ట్రా ఇన్కమ్ క్రియేట్ అవుతుంది, ఎక్స్ట్రా ఆదాయాన్ని సంపాదించగలుగుతున్నాం. ఇటువంటి సమయాన్ని ఎప్పుడైతే మనం ఇన్వెస్ట్మెంట్ చేయగలుగుతామో, ఎక్కడ వేస్ట్ అవుతుందో గుర్తించగలుగుతామో, అప్పుడు దాన్ని కరెక్ట్ మార్గంలోకి మనం మళ్లించుకోగలుగుతాం మై డియర్ ఫ్రెండ్స్. కాబట్టి గుర్తుంచుకోండి, మనకంటూ లక్ష్యం ఉండాలి, గోల్ ఉండాలి. ఆ గోల్ కొరకు మనం పనిచేయాలి. మన సమయాన్ని మనం వాడుకోవాలి. గోల్ ఉన్నోడు గోల్ కోసం పనిచేస్తే
గోల్ లేనోడు గోల్ ఉన్నోడు కోసం పనిచేస్తాడు మై డియర్ ఫ్రెండ్స్. మన సమయాన్ని మనం వాడుకోకుంటే మన సమయాన్ని ఇంకొకడు వాడుకుంటాడు మై డియర్ ఫ్రెండ్స్. బాగా గుర్తుంచుకోండి. అందుకే సమయం అనేది చాలా చాలా విలువైనది. కాబట్టి అటువంటి సమయాన్ని ఎవరైతే గుర్తించి వాడుకోగలుగుతారో వాళ్ళు అద్భుతాలు చేయగలుగుతారు. వాళ్ళే లైఫ్ లో అనుకున్నది సాధించగలుగుతారు. మరి ఈ రోజు మనం ఏదైతే సమయం గురించి మాట్లాడుకున్నామో ఈ సమయాన్ని అందరూ కూడా పర్ఫెక్ట్ గా వాడుకొని ఈరోజు అందరికి అర్థమైపోయింది. మరి మన సమయం మనం ఎటువైపు ఉన్నాం? సమయాన్ని బాగా వాడుకునే వాళ్ళ వైపు ఉన్నామా? సమయాన్ని వేస్ట్ చేసే వాళ్ళ వైపు ఉన్నామా? ఒకవేళ వేస్ట్ చేసే వాళ్ళ వైపు ఉన్నా కూడా మరి భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకో తెలుసా? ఈరోజు మీకు క్లారిటీ వచ్చింది. వేస్ట్ చేసే సైడ్ నుంచి మరి బాగా వాడుకునే వాళ్ళ వైపు రావాలంటే ఏం చెయ్యాలి? ప్రతి అడుగడుగున మనం మనం అడుగు తీసి అడుగు వేసేటప్పుడు మనం బాగా ఆలోచించాలి, గమనంలో ఉండాలి, గమనించాలి. నేను చేసే అడుగు మంచిదేనా? నేను వేసే అడుగు సమయాన్ని యూటిలైజ్ చేసుకుంటానా? సమయాన్ని వేస్ట్ చేసుకుంటున్నానా? ఇటువైపు అడుగు వేయాలా? ఇటువైపు అడుగు వేయాలా? అనేది మనకు అర్థమైంది. కాబట్టి ఈ రోజైనా సరే సమయం వృధా చేసే వాళ్ళ వైపు నుండి సక్సెస్ పర్సన్స్ వైపు మనం అడుగులేద్దాం. మరి ఈ సమయ పాలన బాగా చేసి అందరూ కూడా ఈ సమయాన్ని బాగా యూటిలైజేషన్ చేసుకొని సక్సెస్ అయ్యి మీ యొక్క వంశంలో, మీ యొక్క చుట్టాల్లో ఎవరికి లేనటువంటి పెద్ద ఇల్లును కట్టుకొని, ఎవరికి లేనటువంటి ఒక పెద్ద కారుని మెయింటైన్ చేసి, సంఘంలో మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకొని, కంపెనీలో టాప్ లెవెల్ ప్రమోషన్ తీసుకుంటారని చెప్పి కోరుకుంటూ, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. యువర్స్ రవీంద్ర కోట లైఫ్ అండ్ బిజినెస్.